ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఉదయకాలము దేవుని కృప నూతనంగా ఉన్నది. ఈ ఉదయకాలము దేవుడు మీ మీద తన నూతన కృపను ఉంచి ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. అయితే మీరు దేవుని వెతికినారా? ఆయన వెతకాలి కదా. ఉదయమున లేచిన వెంటనే మొదట ఆయన ముఖమును చూడాలి, ఆయన ఏం చెప్పుచున్నారని వినాలి, వేదవాక్యమును ధ్యానించాలి. అప్పుడు ఆయన కృప మనలను ఆదుకుని నడిపించును. సరే, ఈరోజు 34వ కీర్తన 5వ వచనములో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, మీ ముఖములు సిగ్గుపడిపోవు, మీరు సిగ్గుపడిపోవుటకు నేను విడిచిపెట్టను. ఒకవేళ ఇప్పుడు మీరు ఒక క్రిటికల్ అయిన పరిస్థితిలో ఉండవచ్చు. నేను సిగ్గుపడిపోతానేమో, ఏమవుతుందో, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితికి మీరు వచ్చి ఉండవచ్చు. ఇది ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఎలా ముగుస్తుందో అన్న ఒక భయముతో మీరు వచ్చి ఉండవచ్చు. అయితే మీరు దేవుని విశ్వాసముతో తేరి చూస్తే సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టరు, మీ ముఖము ప్రకాశించున్నట్లు దేవుడు చేయును. కనుకనే ఎప్పుడు ఆయన వైపే చూడాలి, యేసు వైపు చూడాలి. ఒకసారి హాస్పిటల్లో ఉన్న ఒకరి కొరకు ప్రార్థించాలని నన్ను ఆహ్వానించారు. ఒక సంఘ బోధకులు నన్ను తీసుకుని వెళ్లారు. సరే అని వారితో కూడా వెళ్ళాను. ఆ హాస్పిటల్కు వెళితే ఒక సహోదరుడు వ్యాధితో మరణపడకలో మరణముతో పోరాడుచున్నాడు. అక్కడొక పెద్ద వాగ్వాదము జరుగుతున్నది, ఒక సమస్య జరుగుతున్నది. అప్పుడు ఏంటి కార్యమని విచారించినప్పుడు ఆ యొక్క వ్యాధి పడకలోనున్న అతని భార్య చెప్పుచున్నది, లేదు, డాక్టర్లు చేయి విడిచారు, హాస్పిటల్ నుంచి తీసుకెళ్లమంటున్నారు. ఆమెమంటున్నది, నేను చెప్పే చోట ప్రార్థించే ఒక అమ్మగారు ఉన్నారు, ఆమె దగ్గరికి తీసుకుపోవచ్చు అంటున్నది. అయితే ఆ ఇంట్లో ఉన్న ఇంకొకరు చెబుతున్నారు, లేదు లేదు, నాకు తెలిసిన ఒక పరిచారకులు ఉన్నారు, ఆయన దగ్గరికే ప్రార్థించడానికి వెళ్ళాలి, అక్కడికే తీసుకువెళ్లాలంటున్నారు. ఇద్దరికి ఒకే ఆర్గ్యుమెంటు, నేను చెప్పిన చోటుకి తీసుకుని పోవాలి, లేదు నేను చెప్పే సేవకుని దగ్గరకు తీసుకువెళ్ళాలి అని పోరాడుకుంటున్నారు. నేను దూరంగా నిలబడి చూస్తున్నాను. ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఇప్పుడు ఆయన ప్రాణం కొట్టుకుంటుంది, ఆయన అర్జెంటుగా తీసుకువెళ్ళాలి. అయితే వీరు ఎవరి దగ్గరకు తీసుకెళ్లాలో తగువులాడుకుంటున్నారు. నేను మౌనంగా చూస్తూ ఉన్నప్పుడు నా ఆత్మలో ఒక కార్యమును గ్రహించగలిగాను. ప్రక్కన యేసు నిలబడి, వీరు ఆయన దగ్గరకు పోవాలి, ఈయన దగ్గరకు పోవాలంటున్నారు, నేను ప్రక్కలోనే ఉన్నాను, నా వైపు చూడనంటున్నారు, నన్ను వెతకనంటున్నారు అని విచారముతో నిలబడి ఉండుట నేను గ్రహించగలిగాను. ఇప్పట్లో అనేక మంది క్రైస్తవులు ఆ తప్పు చేస్తున్నాము. ఒక అవసరము కలిగినప్పుడు ఎక్కడికో వెళదాము, ఎవరితో మాట్లాడదాము అని. అయితే యేసు ప్రక్కన నిలబడి, నా వైపు చూడు, నీవు సిగ్గుపడిపోవు, నా ముఖమును చూడు, నేను నిన్ను సిగ్గుపడిపోవుటకు విడిచిపెట్టను. అయితే మనుషులను వెతుక్కుంటూ వెళ్లి చివరికి సిగ్గుపడిపోయి ఆయన ఆశీర్వాదములు కోల్పోయిన అనేక కుటుంబములు ఉన్నవి. మీరు ఎవరిని నమ్మి ఉన్నారు? సేవకుని వెతుకుచున్నారా, లేక సేవకురాలను వెతుకుచున్నారా, లేక సేవకులను ఉపయోగించే యేసుని వెతుకుచున్నారా? ఆయన వైపు చూస్తే మీ ముఖం ప్రకాశంగా ఉండును, మీరు సిగ్గుపడిపోరు. మీరు ఆయనను విడిచిపెట్టి ఆయన ద్వారా ఉపయోగించబడే సేవకుల్ని వెతికారంటే సిగ్గుపడిపోతారు. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసమును అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు చెప్పండి, దేవా, నేను మీ వైపు చూస్తున్నాను, మీరు నా ముఖమును ప్రకాశింపచేయగలరు, నేను సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టరని చెప్పండి. ఈ దినము అద్భుతము జరుగును. సమర్పించుకుంటారా? ప్రార్థించేదరా? ఎక్కడ తప్పు చేశారని దేవుడు గ్రహింపు చేశారు కదా, దాన్ని ఒప్పుకొనుడి. అలాగే హృదయములో చేపెట్టండి, దేవా, నేను తప్పు చేశాను, మీ వైపు చూచుటకు బదులు మీ ద్వారా ఉపయోగించబడిన మనుషులను, సేవకులను, సేవకురాండ్ల వైపు చూశాను, నన్ను క్షమించుడి. నేనిప్పుడు మీ ముఖమును చూచుచున్నాను, నేనెప్పుడూ సిగ్గుపడిపోను, నాకు మీరు అద్భుతం చేయుదురు. ఈ కార్యములో నాకొక అద్భుతము జరుగునని నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.